తెలంగాణ రాష్ట్రంలో ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలో టీఈసీఐ రాష్ట్ర నాయకులు మల్లేశం డిసెంబర్ 7న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే బంద్కు సంబంధించిన పోస్టర్ను బోధనపట్నంలో ఆవిష్కరించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇచ్చే బడ్జెట్ ప్రకటన చేసినా ఇప్పటి వరకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వృద్ధాప్య పింఛన్లు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, పార్కింగ్ స్థలాలు, 2019 మోటార్ వాహన చట్టం రద్దు వంటి డిమాండ్ల కోసం 7 నాటి బంద్ లో ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూసీఏ నాయకులు ఇర్షద్ పాషా, ఆటో కార్మికులు జాజుద్దీన్ సయ్యద్, జీవన్, నజీర్, అబ్దుల్ వాహిబ్, బాబా, సలీం, అక్బర్, బోధన్ టాక్సీ డ్రైవర్ యాదగిరి, రాజా శ్రీనివాస్, చందు, తుకారాం, మోహిద్, మోసిన్, దావూద్, ముజాహిద్, ఇబ్రాహిం, మహమ్మద్ ఇమ్రాన్, వాసు, శ్రీను, అశోక్, రాములు తదితరులు పాల్గొన్నారు. సమస్యలను వెంటనే, ఆటో కార్మికుల సమస్యలను వెంటనే. తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులు, తర్వాత కారు, క్యాబ్ వాళ్ళ సమస్యలని పరిష్కరించాలని చెప్పి గత 5-6 నెలలుగా అనేక ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ కూడా ఇలా సమస్యలని పరిష్కరించలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోకపోవడం మూలంగా కార్మికులు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా సప్పులు చేసి ఏ ఉపాధి లేక సొంత డబ్బులు పెట్టి కొనుగోలు చేసుకొని ఆటోలు కానీ, కార్లు కానీ వీటిని కొనుగోలు చేసి ఈరోజు సొంత డబ్బులతోనే ఉపాధి పొందుతుంటే దాని పట్ల కూడా ప్రభుత్వాలు ఏమాత్రం కూడా శ్రద్ధ చూపట్లేదు. మొన్న ప్రభుత్వం ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చిందో దాని ఫలితంగా ఈరోజు గిరాకీ లేక, ఫైనాన్స్ అప్పులు వడ్డీలు కట్టలేక, కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చిండో ఆ హామీని వెంటనే నెరవేర్చాలని చెప్పి నెలకు 1,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీరికి ఒక సంక్షేమ బోర్డును కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చెప్పి అన్నారు. అదేవిధంగా వీళ్ళు యాక్సిడెంట్లు అయి మరణించినట్లయితే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా వాళ్లకు థర్డ్ పాలసీ కట్టాల్సినటువంటి డబ్బుల్ని ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి తదితర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 7వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము సమ్మె చేయడం జరుగుతుంది. కావున దీంట్లో పెద్ద ఎత్తున ఇండ్ల స్థలాలు, ప్లాట్లు లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సమస్యలని వెంటనే పరిష్కరించాలని మా డిమాండ్ల సాధన కోసం 7వ తారీఖు నాడు జరిగేటటువంటి తెలంగాణ రాష్ట్ర బంద్లో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, ప్రభుత్వం కూడా ఈ సమస్యలని పరిష్కరించకపోతే 9వ తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాల సందర్భంగా పెద్ద ఎత్తున చలో అసెంబ్లీ ముట్టడికి కూడా మేము పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.